విచారణకు హాజరవుతున్నారు. సరే, విచారణకు హాజరవుతున్నారు, ఆయన ఒక జవాబుదారితనంగా ఏవైతే కేసులు వేశారో దానికి సంబంధించి ఆన్సర్ చేయబోతున్నారు, బానే ఉంది. కానీ విచారణకు హాజరయ్యే టైంలో అటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ ఏసీబీ ఆఫీస్ దగ్గర బల ప్రదర్శన ఎందుకు? దాన్ని బల ప్రదర్శన అన్నారమ్మా. ఎందుకంటే ఒక తెలంగాణను తెచ్చిన పార్టీగా గత 10 సంవత్సరాలలో తెలంగాణను నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి నిర్మాణ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, నిర్మాతలకు మంచి ఆదరణ ఉన్నది. అందులో భాగంగానే మరి ప్రజలందరూ కూడా మొన్న కూడా మీరు చూసిండ్రు, కవితమ్మ గారి విషయంలో కూడా 163 రోజులు కావాలని చెప్పి మరి పార్లమెంట్ ఎన్నికలలో మాతో వస్తారా సస్తారా అని చెప్పి మోదీ గారు బ్యాక్ ఎండ్లో వండుకుంటూ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసి లొంగకపోతే మా కవితమ్మను ఈడీని అడ్డం పెట్టుకుని 163 రోజులు జైల్లో పెట్టిర్రు, ప్రపంచానికి తెలుసు. అట్లనే మళ్ళా మా కేసీఆర్ గారి మీద కాళేశ్వరము కూలేశ్వరం అని చెప్పేసి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి కాళేశ్వరం కమిషన్ వేసి మొన్న హాజరుపరిచిండ్రు. అలాగే అంతకుముందు మీకు తెలుసు విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా కమిషన్ వేసిండ్రు, నరసింహారెడ్డి కమిషను. మరి ఆ తర్వాత కోర్టు తప్పు పట్టింది. ఒక కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక రాజకీయ పార్టీకి వివక్ష చూపెడితే ఎట్లా అని చెప్పి నరసింహారెడ్డి గారిని తొలగించడం జరిగింది, మీకు తెలుసు. దానికి జవాబు ఇవ్వడానికి కూడా మళ్ళీ కేసీఆర్ గారిని పిలిచిండ్రు. అట్లనే ఇక మొన్న మీకు తెలుసు ఇదే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో 54 కోట్ల ఏదో 44 కోట్ల గురించి 54 కోట్లు ఏది అవినీతి జరిగిందని చెప్పేసి మరి ఏసీబీ కేసు పెట్టిరు. మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ కేసులో హియరింగ్ కూడా అయింది. కేటీఆర్ గారు పోయిన క్రితము 2-3 నెలల క్రితం ఆల్రెడీ హియరింగ్ అయింది. మళ్ళీ అదే మరి ఏసీబీ కమిషనర్ గారు మళ్ళీ ఈ రోజు పిలిచి మాట్లాడుతూ ఉన్నారనంటే ఇది హాస్యాస్పదము. ఎందుకనంటే దుర్మార్గంగా ఒక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మరి మోదీ గారి సహాయ సహకారాలతోటి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేస్తలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు ఈ విషయాలలో వాస్తవంగా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఒక తెలంగాణ బిడ్డ నీతి నియమం కలిగినటువంటి తెలంగాణ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే మొత్తం కాంట్రవర్షియల్ పాలిటిక్స్, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, మొత్తం ఫ్యాక్షన్ పాలిటిక్స్, అసలు నోటికి అడ్డే లేదు ఆయన మాటలకు. కాబట్టి ఇదంతా ఏంటంటే దుర్మార్గమైన పాలనకి తెర లేపుతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికైనా మాకు వచ్చే నష్టం లేదు బీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, కవితమ్మ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ లేదు, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మా కార్యకర్తలకు వచ్చిన నష్టం లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే కూడా ఈ రోజు విచారణకు వెళ్తున్నప్పుడు కూడా మేబీ ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ అవుతారు కాబట్టి అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్తున్నారు ఏసీబీ ఆఫీస్ అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. దానికి ఏమంటారు? లేదమ్మా, అయితే అందుకు మాకు వచ్చే నష్టం లేదు. నష్టం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలు సంవత్సర కాలం అయితే ఉన్నాయి. ఎందుకు జరుపుతా ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలు? ఎందుకు జరపట్లేదు అంటే వీళ్ళకు గ్రామాలలో ఈ రోజు ఎంత దుస్థితి ఉన్నదంటే చెప్పుల దండలేసే పరిస్థితి ఉన్నది. ప్రజలు తిరగబడ్డారు. ఎందుకనంటే 420 హామీలు 1కి 2, 2కి 3, 3కి 4 ఇస్తాము, కేసీఆర్ గారి పరిపాలన మర్పిస్తామని చెప్పి అబద్దాలు చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు 420 హామీలలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా ఈ రోజు వరకు ఆయన నిరూపించుకోలేదు, ఇవ్వలేదు ప్రజలకు. సంక్షేమ పథకాలు అధ్వానం, అభివృద్ధి పథకాలు అయితే అసలు లేవు. ఎందుకనంటే అభివృద్ధి పథకాలను సంపూర్ణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భాగంగా కేసీఆర్ గారు A to Z చేసి పెట్టిండు. బంగారు పల్లెని వాళ్ళ చేతులకు ఇస్తే ఆ బంగారు పల్లెని అమ్ముకుందాం అనే దాంట్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే ఈ రోజు జరిగే ఏసీబీకి హియరింగ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, పౌరులందరూ కూడా సంపూర్ణంగా స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. దానికి ఎలాంటి సంబంధం గానీ ఏం లేదు. అయితే ఒకవేళ ఇలాంటి పనులు కాంగ్రెస్ పార్టీ మానుకోకపోతే, భారతీయ జనతా పార్టీ మానుకోకపోతే
అదే చంద్రబాబు నాయుడు గారి గిట్ట మానుకోకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమం రూపు దాల్చబోతుంది అనేది మొన్ననే కేసీఆర్ గారి హియరింగ్ లో మీకు అర్థమై ఉంటది. ఈ రోజు కూడా అదే కోణంలో మేము అదే ఆలోచన చేస్తూ ఖచ్చితంగా తెలంగాణను ఏకీకృతం చేస్తాం. మీరు కేసీఆర్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలి, కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని అయితే మీరు కంకణం కట్టుకున్నారో అది మీ మెడకే చుట్టుకుంటది అనే విషయాన్ని బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీ